లేవు ఇక. నేను రెడీ. Yes sir, please. థ్యాంక్ యూ. ఇన్ని ఈవెంట్స్ జరిగినా సరే ఈ సినిమాకు సంబంధించి ఆ టైంలో మనసులో ఉన్న మాటలు, అందరి పట్ల ఉన్న నా అభిమానం, నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ వస్తూనే ఉన్నాను. కానీ ఈ రోజున అక్కడ కూర్చోనే కానీ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, చెప్పందు కొత్తగా ఇప్పుడు ఏం చెప్పాలి అనే చిన్న మీమాంసలో మాటలు దొరకటం లేదు, భావం పలకటం లేదు. ఎందుకంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు ఒక బాధ్యతగా, ఒక తపస్సులాగా చేసి ఇంతమంది నిష్ణాతులతోటి, తమ్ముళ్ళు వీళ్ళతోటి చేస్తూ సరైన గాడిలో సినిమాని పంపిస్తూ ఈ బ్లాక్ బస్టర్ అవుతుంది, అవి తీరుతుంది అనే ఒక దృఢమైన నమ్మకంతో వెళ్తూ అయిన తర్వాత ఈరోజు రిజల్ట్ చూసి మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయినాయి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇలాంటి సమయంలో మేము చెప్పుకునే దానికంటే ఇంకా ఆపేసేసి థియేటర్స్ ఉన్న ప్రతి ప్రేక్షకుడు, ప్రపంచపరంగా ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమా గురించి చెప్తుంటే వినాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. బాబీకి దేవి నిన్న వచ్చి ఎక్కడున్నారంటే ఇది థియేటర్స్ తిరుగుతున్నాం, ఏ థియేటర్లో ఏ ఎపిసోడ్ వస్తుందో మాకు ఆ టైమింగ్ తెలుసుకుని అక్కడికి వెళ్తున్నాం అంటే తిరగండి, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 3 రోజులు తిరుగుతుండండి. ఎందుకంటే ఆ స్పందన కావాలి, ఆ ప్రతిస్పందన కావాలి, ఆ రియాక్షన్ కావాలి. ఆ రియాక్షన్ ఇంజక్షన్లో ఎక్కించుకోండి. అది మనకి పెట్టుబడి, అది మన ఫ్యూయల్, అది మన ఇంధనం, అది మనల్ని ముందు నడిపిస్తుంది. వెళ్ళండి. నేనే తరిమేవాడిని వాళ్ళందరినీ. నేను వెళ్ళే అవకాశం లేదు, అయినా సరే నా ఇంధనం మీరే కాబట్టి మీరే ఎక్కించుకుని వస్తే చాలు. ఇలాంటి వీరయ్యలు నాకు బోల్డ్ వస్తాయి నాకు. అందుకని పెద్దగా మాట్లాడాలని అనుకోవటం లేదు. అలాగే థ్యాంక్స్ అంటే కనుక అది నా వాయిసే, బాబీ వాయిస్ నా వాయిసే, ఆ బాబీ మనసు నా మనసు అనుకుని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలుసుకుంటున్నాను. బాబీ మరిచిపోలేదు, కానీ బాబీ తెలియచెప్పని ఒక ఏరియా ఉంది. నేను షూటింగ్లో అది చూసినప్పుడల్లా ఇది కదా కష్టం. అందరూ నా కష్టం అంటారేంటి? నేను ఏం కష్టపడ్డాను? శుభ్రం కారులో వచ్చాను, సరిగ్గా సమయానికి తిండి పెట్టారు, టీ ఇచ్చారు, యాక్షన్ అన్నారు. బద్దిల్ లాంటి వాళ్ళు నాకు ప్రాపర్గా సేఫ్టీ అని చూస్తుంటారు, అండ్ కుర్చీ చేసే బాయ్ ఉన్నాడు. నేను కష్టమేం పడుతున్నాను? కానీ చూసేవాళ్ళకి కానీ మన ఆర్దర్ వెళ్తాను ఇంక మాదిరి ఇవాళ కష్టపడడం నాకు ఇంకో పాకలేదు సార్. తెలుగులో తమిళ కూడా పాకలేదు సార్. వరుసగా మీరు ఒక ఎపిసోడ్ తీసేసుకోండి, ఓషన్ ఎపిసోడ్ అంతా డూప్ తోటి. ఆ తర్వాత 2 రోజులు నేను వచ్చి నా షార్ట్స్ ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలో అది చాలు అంటారు. మాకు కూడా అది న్యాయం అనిపిస్తుంది. కానీ 9 రోజులు మీరే ఉండి మీరే శ్రమించి డూప్ షాట్ లేకుండా మీరు చేయటువంటి అవసరమా? అది నేను ఊహించలేదు అని అంటుంటే నేను అది కాంప్లిమెంటే, కానీ అది కాంప్లిమెంట్కి బాధ్యత కదా, మనమే కదా చేయాలి. మన తరపున ఇంకోళ్ళు ఎవరు చేయటం ఏంటి అంటూ ఇంకో విధంగా చేయటం నాకు తెలియదు. అర్థం ఇలాగే తెలుసు, నాకు ఇలాగే పెరిగాను, ఇలాగే చేసుకుని వచ్చాను అంటూ చెప్పుకొచ్చాను ఇది. అండ్ కానీ కష్టం అని గురించి మాట్లాడతాను కాబట్టి కష్టం నాది, రవితేజది, ఇంకోటిదో కాదండి. నిజమైన కష్టం మేము అనుకున్నది తెర మీద తీసుకురావటానికి కష్టపడే వాళ్ళని చూస్తున్నప్పుడు మన బీటీఎస్ సంబంధించి కెమెరా క్యాప్చర్ వర్కింగ్ కెమెరాతో చేస్తారు కదా, వాళ్ళ కెమెరా తీసుకుని నేను కొన్ని షాట్లు షూట్ చేశాను. నిజమైన కష్టజీవుల షార్ట్స్ కొన్ని షూట్ చేశాను. రెయిన్ పడుతున్నప్పుడు మారేడుమిల్లో కానీ, చలిలో టైంలో కానీ, మంచులో కానీ ఇవన్నీ నేను షూట్ చేసి అవన్నీ కంపేర్ చేసి ప్రజానీకానికి, ఇక్కడ మీకు కాదు ప్రజానీకానికి ఎవరైతే ఈ టీవీల ద్వారా చూస్తున్నారో, ఈ సినిమాని ఇంత అత్యద్భుతంగా అలరిస్తూ వావ్ అంటున్నారో వాళ్ళందరికీ ఈ సక్సెస్ వెనకాల వాళ్ళు ఉన్నారు, ఆ కార్మికులు ఉన్నారు, ఇంతమంది కష్టం ఉంది అని చెప్పడం కోసం ఎవరైతే మనం కూర్చున్నామో, ఎవరైతే బాబీ వాళ్ళందరినీ గురించి ప్రస్తావించాడో వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలియాలి. సినిమాలో థియేటర్లో కూర్చున్నా, ఎక్కడో ఏదో కూర్చున్నా ఈ సినిమాలో ఈ షార్ట్స్కి ఇంతమంది కష్టపడ్డారా, ఈ ఓషన్ ఎఫెక్ట్ కోసం వెనకాల ఇంతమంది ఉన్నారా, ఈ ఫైటు, ఈ క్లైమాక్స్, మ్యాడ్ మ్యాక్స్ లాంటి ఫైట్ వెనకాల ఇంతమంది వాళ్ళ శ్రమ ఉందా, దీనికి ఇంత ఉందా అని వాళ్ళు తెలుసుకోవాలి సార్. అప్పుడు మన మీద జాలితో సినిమా చూడక్కర్లేదు. ఇంతమంది కష్టంతోనా ఇంత సినిమా ఎలా వస్తుంది, ఇంత గ్లాజీ, ఇంత రోజీ పిక్చర్ వస్తుంది అని వాళ్ళు తెలుసుకోవాలి.
నేను షూట్ చేసి నా వాయిస్ చేసిన ఏవిని ప్లే చేయండి. లైట్స్ ఆఫ్. తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం. నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం. కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన, కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కిన, పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం, శ్రమిస్తాం, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. మా గమ్యం ఒక్కటే, మిమ్మల్ని అందరినీ అలరించటం. మేమంతా సినీ కార్మికులం, నిరంతర శ్రామికులం. కథకి బానిసలం, కళామ తల్లి సైనికులం. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. మీ చిరంజీవి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక వీడియోని చూడటం. కష్టం తెలిసిన వారికే, కష్టం విలువ తెలిసిన వారే ఇలాంటి కష్టాన్ని గుర్తించగలరు, అభినందించగలరు. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజు మనందరం థియేటర్లలో ఇంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాల్తేరు వీరయ్య వెనుక పడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని కళ్ళకి కట్టినట్టుగా ఈ వీడియో ద్వారా మన ముందుకి తీసుకొచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంటే మనం ఆర్టిస్టులుగా కష్టపడింది ఏమి ఉండదు, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి నిజమైన కష్టం ఆ కార్మికులది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి గుర్తుండదు, ఆ బేటా తీసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఆ నెలకో, ఆ రోజుకో, ఆ వారానికో మనం దాంతో బిడ్డలు బాగా చూసుకున్నావా అనేంతవరకే వాళ్ళ ఆలోచన. మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది. బట్ వాళ్ళ మీద ఈ రోజున మనం ఇంత గ్లాసీ, ఇంత గ్లామర్ పిక్చర్ చేసుకుని ఈ రోజున మనం చూసుకుంటున్నాం. అక్కడ అది నిజంగానే వాళ్ళ కష్టాన్ని గుర్తించుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడం, వాళ్ళని తలుచుకోవడం మనందరి బాధ్యత అని నాకు ఎందుకు అనిపించి, మారేడుమిల్లి నుంచి కూడా ఒక కెమెరా వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎలా చేస్తారు, ఇవన్నీ ఎలా భోజనం చేస్తారు, తడుస్తూ ఎలా తింటారు, ఇవన్నీ కూడా చేసుకోమని చెప్పి ఈ రోజున మీకు ఎవరికీ తెలియదు ఇది. సో 4-5 రోజులు బట్టి ఇది మనం చెప్పుకోవాలి, ఇది ప్రజల దాకా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం. లవ్ యూ ఆల్. ఎందుకంటే ఏమీ లేదు చెప్పడం. అండ్ ఇలాంటి సక్సెస్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇలాంటి మనుషుల్ని పొందటం, వీళ్ళతోటి సుదీర్ఘమైన ప్రయాణం చేయటం అన్నది నాకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఐ లవ్ యూ మై బ్రదర్ రవితేజ, బాబీ, దేవి, ఆర్థర్ విల్సన్ గారు, చంద్రబోస్, లవ్లీ ప్రొడ్యూసర్ లైక్ రవి అండ్ నవీన్, నన్ను ఉత్సాహంగా ఆ స్పాట్లో ఉంచిన మా కమెడియన్ బ్యాచ్ శ్రీనివాసరెడ్డి, శకల శంకర్, సప్తగిరి, అలాగే నా సినిమాలో ఉండాలి అంటూ ఎంత కష్టమైనా సరే డేట్లు కుదించి తీసుకొచ్చేటువంటి ప్రకాష్ రాజ్, అలాగే మరొక నా హార్డ్ కోర్ అభిమాని అంట తర్వాత తెలిసింది నాకు బాబీ సింహ. సో అలాగే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, అలాగే నటినట్ల పరంగా శృతి హాసన్, ఇట్లాగా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి ఇంత గొప్ప విజయం. ఇది ఏ ఒక్కరిదో కాదు, నేను ఫోర్ ఫ్రంట్లో ఉంటాను, నాతో పాటు రవి ఉండొచ్చేమో, కానీ బట్ నిజమైన కష్టం, నిజమైన శ్రమ మీ అందరిది. అంటే ఉదాహరణకి శ్రమ అనేసరికి బాబీ గురించి ఒక్క విషయం చెప్పాలి. ఇది బాబీ గురించి కాదు, ఆ కథ గురించి బాబీని సెంట్రిక్గా చేసుకుని ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ టైం కథ నాకు చెప్పాడు, వినగానే వావ్ చాలా బాగుంది, మనం చేస్తున్నాం, డెఫినెట్ చేస్తున్నాం, నీకు నాకు కామన్గా మనం చేయాల్సిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని పూర్తిగా కూడా చెప్పలేదు. కానీ అతనికి తెలుసు, నా మనసు ఎరిగి డైరెక్ట్గా మా ఇంటి నుంచి కిందకి దిగితే 4 రోడ్డు దిగితే వీళ్ళ మైత్రి ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు ఆయన.
ఏం చెప్పుకున్నా తెలియదు. హైదరాబాద్ సరే యూఎస్ నుంచి నేను ఫోన్ చేసి సార్ కథ విన్నారంటే బాగుందంట కదా, వెరీ సార్ నిజం సార్ నిజంగా చాలా బాగుంది, అయితే మనం చేస్తున్నాం సార్ అని. నేను ఎవరికి ఓకే చెప్పలేదు, నన్ను పెట్టిన వీళ్ళు ఓకే చేసుకుని నిర్మాతలు వాళ్ళే అనేసుకుని నాకు అర్థం కావట్లే అసలు. నిర్మాతలు వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు, బాగుంది అన్నారు, నోటిండి వచ్చింది అంతే రాజా. వాళ్ళు ప్రొడ్యూసర్ ఫిక్స్ అయిపోయాడు, డైరెక్టర్ ఈయన ఫిక్స్ అయిపోయాడు, మిగతావన్నీ అయిపోతుంది. యాక్చువల్లీ దేవితో మాట్లాడుతూ అయిపోతుంది. ఒక నిమిషం ఆగండి, అదేం లేదా అసలు ఇందులో, అంటే నాకు కొన్ని ప్రిఫరెన్స్లు ఉంటాయి, నాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయని ఎవరు అడిగింది లేదు, బాబీ అడిగింది లేదు. సో అయితే నా ప్రిఫరెన్స్ కూడా మైత్రి మూవీస్. ఈ సినిమా చేస్తే వాళ్ళే చేస్తారు, ఈ సినిమాకి న్యాయం జరిగితే వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళ మీద ఇందాక బంగారాలు అంటూ ఆ ప్రొడ్యూసరు అబద్ధవాడు నిజాయితీగా ఉంటాడని మన రవితేజ్ చెప్పిన మాట అక్షర సత్యం. ఇదే విషయాన్ని రామ్ చరణ్ నాకు రంగస్థలం అప్పుడు చెప్పాడు. డాడీ చిన్నప్పటి నుంచి మన ప్రొడ్యూసర్స్ చూసేవాడిని కదా, ఒక దేవి ప్రసాద్ గారు కానీ, లేకపోతే అశ్విన్ గారు కానీ, కేఎస్ రామారావు అంకుల్ కానీ, వీళ్ళందరితో నీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో, నీ బాగోగులు ఎంత బాగా చూసుకుంటారో, నేను ఎంత కంఫర్టబుల్గా చూసుకుంటారో, అంతకంతగా ఫస్ట్ టైం డాడీ ఇన్ని సినిమాలు చేశాను కానీ మన మైత్రి నవీన్ గారు లాగా మాత్రం ఎవ్వరు చూసుకోరు. నాకు మీరు చేసిన విలేజ్లో రంగస్థలంలో నాకు ఒక 5 స్టార్ హోటల్ లాంటి యాంబియన్స్ తోటి ఒక రూమ్స్ బాత్రూమ్ కట్టిస్తారు. అసలు వద్దు అనుకున్నాను కానీ నాకు అంత ఇచ్చారు, అంత మర్యాద, అంత బాగా చూసుకుంటూ ఒక పువ్వులా చూసుకున్నారు. మళ్ళీ సినిమా చేస్తే వాళ్ళకి చేయాలి డాడీ అంటే హౌ వెరీ గుడ్ రా అన్నాను. నేను మనసులో అనుకున్నాను, నువ్వు కాదురా చేసి, నేను సినిమా చేస్తే వాళ్ళతో చేస్తాను అనుకున్నాను. అది వాడికి తెలియదు, ఎందుకంటే నాకు లేకుండా చేస్తాను భయం నాకు. సో ఆ రోజు అనుకున్నాను, అది కథ విన్న తర్వాత బాగుంది అనుకున్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఐ డిసైడ్ ఎస్ వీఆర్ డూయింగ్ టుగెదర్, చాలా మంచి కథ అన్నాను. అయిన తర్వాత నువ్వు ఒక సీటుకి మళ్ళీ మీతో కూర్చోవాలన్నాడు. నాకేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో 5-6 మందితో కూర్చోవడం నాకు అలవాటు. అందులో సురేఖ ఉంటుంది, నాగబాబు ఉంటాడు, సత్యానంద్ గారు ఉంటారు, మన ఈ సినిమా అసోసియేట్ ప్రొడ్యూసర్. మీరు అందరు చెప్పావు, అతని పేరు చెప్పలేదు మీరు, జీకే మోహన్. ఎస్, జీకే మోహన్ ఎక్కడో తెలియదు, రాడు, ఆయనంతా గూఢాచారి. సో జీకే మోహన్ని, సత్యానంద్ గారిని, నాగబాబుని, మా మిసెస్ని, మా పాపని సుష్మితని అందరూ కూర్చోబెట్టి మళ్ళీ కథ చెప్తా అన్నాడు. అంతే జోష్ తోటి సక్కడి నుంచి చిరంజీవిలా లేచిపోతాడు, స్టైల్స్ అంటాడు, ఇది అంటాడు, చేస్తుంటే మా వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే ఆయనలా చేస్తున్నాడు, అది తర్వాత అడగండి, ముందని పూర్వం వస్తే అంతే, ఇది చేసాడు ఇవ్వండి అని. అసలు నిలబడిపోయి సబ్జెక్టు వేరే వ్యవహారం చేసేసావు కాసేపు. సరే అయితే అది చేశారు. నా బాడీ లాంగ్వేజ్ అంతగా తనకు తెలుసు. అయిన తర్వాత చాలా బాగున్నారు, క్లాప్స్ కొట్టారు, హక్ చేస్తాడు. ఆ రోజు మనవాడి మొహం వెలిగిపోయింది. ఇంకేముంది, నెక్స్ట్ మన షూటింగ్స్కి వెళ్ళిపోవడం, 4 సీన్స్ వేసేసుకుని అని చెప్పన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబీ మన ఇద్దరం 1-to-1 మాట్లాడుకోవాలి. అలాగే రండి, గదిలోకి వెళ్ళాను. అందరూ నాతో బాగుందన్నారు, నాకు చెప్పారు సార్, నాకు చాలా బాగుందని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు, వెరీ గుడ్. కూర్చో చెప్పనా. మీరిద్దరు అది గుర్తుకొచ్చింది నాకు అప్పుడు. బాబీ ఇది జస్ట్ ఎంత శాతం ఉంటుంది అనుకుంటున్నాం అంటే ఇంతే కదా అంటాను, దీనిలో ఎవరు ఉంటే కాదు, ఇది జస్ట్ బిలో యావరేజ్. ఇది ఒక ముడి మాణిక్యం, డైమండ్ లాగా ఉంది. ఇది పెట్టుకుని మనం ఏమీ చెయ్యలేం, ఉత్త రాయిది పేపర్ వెయిట్ లాగా ఉపయోగపడుతుంది అంతే. దీన్ని అందమైన ఆభరణంగా మార్చుకోవాలి, అద్భుతమైనటువంటి డైమండ్ నెక్లెస్గా మార్చాలంటే ఎంత చెక్కాలి, ఎంత షైనింగ్స్, ఎన్ని రకాల కోణాల నుంచి దీన్ని స్మూత్ చేయాలి, ఎంత నగిషి పెట్టాలని నీకు తెలియట్లేదు. ఊహించుకో ఇది అవ్వదు అప్పుడే, కానీ నిరంతరం నువ్వు కష్టపడి దీనికి ఇన్నింతలు తీసుకురా. నువ్వు వచ్చినప్పుడల్లా నాకు నిజంగా నచ్చితే వెళ్ళిపోదాం, లేదంటే నేను చెప్తూనే ఉంటాను, నువ్వు చేసుకుంటురా అన్నప్పుడల్లా ఛాలెంజింగ్గా తీసుకున్నాడండి. తన గొప్పతనం అది. ఎవరైనా ఈగోలు పోతారు, లేదా సబ్జెక్ట్ ఇంతమంది బాగుందన్నారు కదా ఇంకేంటి ఇందులో అని సాటిస్ఫై అయిపోతారు. సాటిస్ఫై అయ్యారు అంటే దాంతో స్థాపితం, స్లాబ్ వేసేసినట్టే. అది నేను అది మాత్రం చెయ్యొద్దు బాబీ. ఇది ఎంత చెక్కితే అంత ఈ సబ్జెక్టు, ఎంత నువ్వు ఆలోచిస్తే ట్రీట్మెంట్లో అంత ఇది ఉంటుంది. ఇది సబ్జెక్ట్ కోరుకుంటుంది, నన్ను డెవలప్ చేయండి అని. అలాగా తుది వరకు మొన్నటి వరకు దీన్ని చెక్కుతూనే ఉన్నాడు. ఉదాహరణ, చిన్న ఉదాహరణలు మీకు చెప్తాను, అంటే ఎలాగ ఆలోచిస్తాడు అంటానికి. నాకు రవితేజ పక్కన వాళ్ళ వైఫ్ ఉంటుంది, చెప్పాను ఊళ్ళో మన మనిషి ఉన్నాడని, మన బంధువు
వెళ్ళి ఆశీస్సు తీసుకో అలాగే ఆయన బంధువు నేనే కదా, ఆబ్వియస్లీ నాకే వచ్చి దండం పెడుతూ అనుకుంటాను అని ఇలాగని వచ్చి ఇలాగని చాలా ప్రిపేర్ అవుతాను. ఆ తర్వాత అమ్మాయి నన్ను దాటికి వెళ్ళిపోతుంది. చిన్న వెర్రితనంతో దొరికిపోయానని రవితేజ చూడగానే ఆమెను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ తర్వాత ఏదో వేస్తూ కామెడీ సీన్స్ అన్ని పక్కన పెట్టాడు. దండం పెట్టగానే తనకి లోపల అభిమానిగా సౌండ్ వస్తుంది మనకి మెగాస్టార్ కాళ్ళకు దండం పెట్టించుకుంటూ ఎవరో నాజర్కి పెట్టిస్తే ఎంతో కొంత సెక్షన్ నేను డిస్సాటిస్ఫై చేసిన అవుతానే, ఇది కరెక్ట్ కాదు అంటే ఆలోచిస్తాడు. ఆ క్షణాన అప్పటికి అది రౌండ్ ఆఫ్ చేయటం లేదు. ఆ తర్వాత తను ఒక సీన్లో ఇది మన మౌంటైన్స్ సాంగ్లో చిన్న సాంగ్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న దాంట్లో అక్కడ నేను అమ్మాయికి మా పేటకు వచ్చిందని చెప్పేసి మెడికేర్ కోసం అమ్మాయికి బట్టలు పెడతాను నేను ఒక సోదరికి పెట్టినట్లుగా. అక్కడ చేత అమ్మాయి చేత కాళ్ళు పెట్టించి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగాడు. అంటే ప్రతి దానికి రౌండ్ ఆఫ్ చేస్తున్నాడు. అంటే అది ముందుగా లేదు, దాని గురించి ఆలోచిస్తాడు. అక్కడ మళ్ళీ చెక్కి అది కూడా సాటిస్ఫై చేశాడు. ఒట్టిగో అని అన్నాడు. ఒట్టిగో అంటే కామెడీ కోసం గాను ఫ్లైట్లో గగ్గోలు చేయడం కోసం గోడ చేయడం కోసం ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో అని అనుకున్నాం. కానీ దానికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. దానికంటూ ఫ్లాష్ ఫార్వర్డ్లో ఒక చోట ఫైనల్గా ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ కూడా చిన్న తమ్ముడిని గుర్తిరి అక్కడ మళ్ళీ సెంటిమెంట్ని అంటే తమ్ముడిని గుర్తు చేసి మళ్ళీ గుండె పెండేలా చేశాడు. అంటే ఏది తీసుకున్న కంప్లీట్ రౌండ్ ఆఫ్ చేసి వస్తున్నాడే, ఇది అందమైన స్క్రీన్ ప్లే. ఇలాంటి స్క్రీన్ ప్లే మీరు చూస్తే ఇంకా కేసు స్టడీగా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్స్ చూడాలి. ఒక్క పొట్టలేదు తను నా కథ చెప్పినప్పుడు ఇది లేదు, లేదా మేము షెడ్యూల్స్ స్టార్ట్ చేసి ఒక్కొక్కటి చేసుకుంటున్నప్పుడు లేదు, ప్రతిరోజు చెక్కుతూనే ఉంది. ఇంకొక చిన్న చెప్తాను, జరిగింది మా ఇద్దరి మధ్య. హెలికాప్టర్ ఎపిసోడ్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీసాము. నెక్స్ట్ డే ప్యాకప్, ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటి హమ్ సౌండ్ వస్తుంది, ఫీడ్బ్యాక్ రీసౌండా, ఓకే సరే అది వచ్చింది. తను రామోజీ ఫిలిం సిటీ నుంచి హైదరాబాద్కు బయలుదేరాము, నేను బయలుదేరాను వేరే కారుల్లో. నెక్స్ట్ డే కోర్టు సీన్, ప్రకాష్ రాజ్ అని తలనరికే సీన్. ఆ సీన్లో నేను ఆలోచించుకుంటూ నెక్స్ట్ డేది సీన్ తెలుసు, నాకు విన్నాను. వస్తూ ఫోన్ చేశాను. తను ఎక్కడో హైవేలో ఉండి తను ఎత్తుకున్నాడు. రేపు ఎన్నింటికి షూటింగ్? 9 o'clock అని మన కోర్టు సీను. ఆ కోర్టు సీన్లో ఎక్కడో నాకు తల నరకటానికి కావలసిన బలమైన కారణం కనపట్లేదు బాబీ. అంటే తను కోర్టు శిక్ష వేస్తే అది వెంటనే సరిపోతుంది, చెల్లైపోతుంది. కానీ అది కాదనుకుని కోర్టుని ధిక్కరించి మనం వాడిని తల నరకటం అన్నది కొంచెం చూడటానికి ఇదిమిద్దంగా ఉండదు, న్యాయబద్ధంగా అనిపించదు. అలాగని ఏదో బలవంతంగా నరిగితేనేమో అది గబుక్కు జరుకొస్తుంది, అదేదో ఉండాలనిపిస్తుంది. నాకు తెలియట్లేదు కానీ అదేనా ఆలోచించు బాబీ అని నేను వెళ్ళిపోయా. నాదేముంది డౌట్ వచ్చింది, త్రో చేశా. ఎక్కడో అన్నయ్య చెప్పాడంటే ఖచ్చితంగా ఇది గ్రే ఏరియా. నేను దానికి సమాధానం చెప్పాలంటూ మళ్ళీ సేమ్ టీం వెనకాల మోహన్ రావు గారిని, చక్రిని తర్వాత పవర్ చేయాల్సింది కొన్ని కారణాల వల్ల సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సైలెంట్గా వెళ్ళొచ్చు, అలాగే సైలెంట్కి వెళ్ళిపోయాడు. రీజన్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం అర్థమైన వాడికి అర్థం అవుద్ది. కంగ్రాచులేషన్స్ మెల్సన్ బోస్ గారు, డబుల్ కంగ్రాచులేషన్స్. ఇక రాక్ స్టార్ ఈ సినిమాని సరే ఒక లెవెల్ వరకు, అందులో ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మాత్రం నీ సౌండే, దాంట్లో 1% డౌట్ లేదు. ఎరగతి తగాది రవితేజ నాది బ్యాలెన్స్ ఉంచి, ఆ సీన్ లేదు, ఆ బ్యాలెన్స్ ఉంచి దాన్ని అక్కడ నేను మళ్ళీ రీక్ చేస్తాను. నా కోరిక నా తమ్ముడు మీద పడ్డ అపవాదు తొలగిపోవాలి, ఆ బిడ్డను మా నాన్న హీరో అనుకోవాలి, మా నాన్నకి మళ్ళీ గాడ్ ఆఫ్ ఆనర్ జరగాలి, ఆ పతాకం, మా త్రివర్ణ పతాకం కప్పాలి, అది నా కోరిక. మా తమ్ముడు కోరిక ఒకటి ఉండిపోయింది సార్ అనేది రాత్రి పుట్టింది, అది మిడ్నైట్ పుట్టింది. ఈ రోజున తల నరకడానికి ఎవరైనా సరే ఆక్షేపిస్తారా? ఎవరు ఆక్షేపించారు? అంత చక్కగా ఉంది. అది నేను చెప్పేది, ఎంత చెక్కితే అంత, ఎంత నగిషి పెడితే అంత నగిషి అంటానికి ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. అతని గొప్పతనం ఏంటి తెలుసా? 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి తను విలువివ్వటం,
నాకు తెలియందా, ఇది నా కథ. నా కథకి ఆర్టిస్టులుగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెప్పినట్టుగా చేసే చాలు అన్నటువంటి ఒక గర్వమో లేకపోతే ఒక ఈగోకో ఒక దీనికో వెళ్లకుండా అందరూ కలిసి కథకి సరెండర్ అవ్వాలి. కథ ఎంత చెక్కితే అంత, ఎంత నెగిసిపెడితే అంతని సాటిస్ఫై కాని తత్వం తనకి అడ్వాంటేజ్. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వావ్ వల్ల వచ్చాడు. ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు. అంటే అమ్మాయి కాళ్ళకు దండం పెట్టింది కూడా ఎలా రౌండ్ ఆఫ్ చేశాడో, అలాగే వర్టిగోని ఎలా రౌండ్ ఆఫ్ చేసి దానికి అంతా ఇచ్చాడో, ఇలాంటి వాటికి అంతగా న్యాయం చేసి ఎవ్వరు ఏది మాట్లాడుకొని చేయగలిగాడు. ఇట్లాగా సినిమాలో ప్రతిదీ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ ముందుకెళ్ళిస్తూ నిరంతరం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిద్రపోతే ఒట్టు నేను చూస్తున్నాను. ఇది నేను బాబీని పొగట్లేదు. బాబీ ఆ సబ్జెక్ట్ని ఎలాగా తను వశం చేసుకున్నాడు, దాన్ని ఎట్లాగా పెంపొందించాడు, ఎలా అభివృద్ధి చేశాడు, దాన్ని ఎట్లా డిజైన్ చేశాడు అని చెప్తాను. అంటే దానికి వెనకాల అతని కష్టం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది షూటింగ్ అయిపోతే 7-8 o'clockకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటే కాదు, ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయేవాడు. అక్కడ వెళ్ళి అదంతా మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుంటూ వచ్చేవాడు. నేను తనకు ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైనా ఉంటే కనుక పేపర్ మీద డిస్కార్డ్ చేయి, పేపర్ మీద దాన్ని చింపేసి ఎక్స్ట్రా ఉంది మనకు వద్దు అనుకుంటే పేపర్లు చింపేసి బుట్ట దాఖలా చేయి తప్ప ఫిలిం తీసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ డబ్బును కానివ్వండి, ప్రొడ్యూసర్ విలువైన సమయాన్ని కానివ్వండి, ఇంతమంది ఆర్టిస్ట్ యొక్క విలువైన కాలాన్ని మాత్రం నువ్వు బుట్ట దాఖలు చేయొద్దు. ఇది మనం నేర్చుకోవాలి. ఇది నేను చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను చెప్తున్నాను, ప్లీజ్ బాబీ నువ్వు వినాలి, నువ్వు చేయాలంటే కరెక్ట్ 100% ఫాలో అయ్యాడండి బాబీ. తను ప్రతి క్షణం అదే దృష్టిలో పెట్టాడు. ఈ రోజున ఒక అరగంట సినిమా, గంట సినిమా మేము వేస్ట్ చేసి పక్కన పడేసాం, ఇంకా ఎడిటింగ్ రూమ్లో ఇంకా బోల్డంత కథ ఉంది అనేవి మనం వింటూనే ఉన్నాం. ఇందులో అబద్ధం కానే కాదు. మా సినిమా ఎంతో తెలుసా అండి, 7.5 minutes మాత్రమే చాప్ చేసి, మ్యాక్సిమం 10 నిమిషాలు అయి ఉంటుందేమో, 10 నిమిషాలు. అది కూడా ఫైట్ మాస్టర్లు కొంచెం ఎక్కువ తీసి దాన్ని స్పీడ్ పెంచడం కోసంగా చాలా సబబు దాన్ని క్రిస్పై చేయడం కోసంగా కొన్ని ఫ్రేమ్లు వేస్ట్ చేస్తారు. అలాగే పీటర్ మాస్టర్ ఆ ఓషన్ ఎపిసోడ్ కొంచెం తీసి దాన్ని మాకు కావాల్సిన 5 minutesకి కుదించడానికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పోయి ఉంటుంది. ఇలాంటి యాక్షన్లో పోయింది తప్ప సినిమా కరెక్ట్గా తీసాడు. అందుకని ప్రొడ్యూసర్లకి ఒక నయా పైసా వేస్ట్ కాకుండా ఈ రోజున ఇంత సజావుగా సాగింది. చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి, సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కాదండి, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికస్తారు నెరవని నిర్మాతలు దేనికస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని, బాబీ అంత ఖర్చు పెట్టాడు వాళ్ళకంటే నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టా మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి.
ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసోగా ఆడి తన డబ్బులు తను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలకు నష్టం లేదు, జరగదు. బ్లాక్ బస్టర్ అయింది, ఇంక నథింగ్ లైక్ దాట్. ఇంకా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి మహా సంతోషపడితే మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు. కాదమ్మా, తీసుకుంటాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి, కొంతమందికి చెల్లుతుంది. ఎస్, వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు. ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ 2గా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మణిశర్మ తను 100 రోజుల్లో 2 సినిమాలు తీశారు. మణిరత్నం గారు ఆ PS1 PS2 మ్యాట్ ఉంది. అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అవన్నీ ఓకే, బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. ఉంటే ఫైనల్ నేను మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు. వీళ్ళని కాదు, కొంతమంది లేదు ఈ షార్ట్ వస్తుంది, ఇంత లెంగ్త్ సరిపోతుంది, ఈ షార్ట్ కోసం మళ్ళీ అగైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాదు కదా, ఎడిటింగ్లు ఇచ్చాలు, 2 యాంగిల్ మార్చండి, అటు తీసుకోండి. అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్, ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ డేస్లో టైం సినిమా తీస్తుంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది. సో కొంచెం క్లాస్ ఎక్కువ పీకాను అనుకుంటా. సో ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి, ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి. వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం. మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే. వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళరు, మనకే ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు, ఆ కళా కార్మికులు, చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నా తమ్ముడు లేకపోయి ఉంటే, ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను, సెకండ్ హాఫ్లో ఇంత అందం, ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ అది, నేను పాత్రకే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు, మీరు అక్కడే ఉన్నాం, మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా, గ్లిజరిన్ పెట్టుకోలేదు. తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడిగా ఉన్నాయి, మీకు చెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను, నేను ఎందుకు గ్లిజరిన్ పెట్టుకోలేదంటే ఆర్థర్ విల్సన్ గారు, ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి, నా తమ్ముడు చెప్పాను మీ అందరితో. ఆ తమ్ముడు ఆడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే, వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తుందండి ఎదుగుండి. సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను, వాడిని బతికించుకోవాలనే థాటు నింపుకున్నానండి. అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్లు లేవు, నేను గ్లిజరిన్ పెట్టుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాను. అవి నిజంగానే తుడుచుకుంటున్నాను, వాడి దగ్గర లాక్కుంటున్నాను. రే కొట్టే కదా నిన్ను, సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు, రావట్లేదు. సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్, అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి, ఎన్నో సార్ అది షూటింగ్ పండంబోదు எனக்கு తెలియలేదు సార్, అప్పుడు స్క్రీన్ మీద పాత ఎన్నో పండుగ సార్ అంటుంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి. అది రవి కాకపోతే నాకు వచ్చేది కదని నేను చెప్పడం కోసం చెప్తాను. సో రవి, ఈ సినిమా అనేది సో పవర్ఫుల్, అది కోరుకుంటుందయ్యా, నాకు చిరంజీవి కావాలి, నాకు రవితేజ కావాలి, వాళ్ళకి బాబీ కావాలి, వాళ్ళు కావాలి, తండ్రి అంటే ప్రొడ్యూసర్స్ ఎస్ అనక ఏం చేయరు, కోరుకుంటుంది నువ్వో నేనో కాదు, సబ్జెక్ట్ కోరుకుంటుంది. అది అయిపోయింది, అంతే వచ్చేసింది. అది ఏం మాస్టర్లు. అండ్ అసలు ఇంకా నేను మళ్ళీ అంటే అంతా మాట్లాడిస్తాను అనుకుంటున్నా, మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి, ఏవి పూనగాలు తెప్పించి చేశాడు. మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్లు వేసుకుని డ్యాన్స్ వేసాము మనందరం, అవును చేసామంటే అంత ఇదిగా. సో రవి స్టిల్ తీసుకోండి, నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది. Woo!
ఒక్కొక్కసారి ఇక చాలే ముగిద్దాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గళంగా మాట్లాడాలి అనిపిస్తుంటుంది. ఇంకా బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ 125 రోజులు 115 రోజులు చేసాం. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. నాన్నగారు ఇంకేం ఫంక్షన్ ఉంది, ఇంకెన్నిసార్లు మాట్లాడిస్తారు నాతోటి? ఏంటది? చాలే ఇప్పుడు మాట్లాడింది తక్కువ మాట్లాడారా ఏంటి? చాలా మీరు ఇచ్చిన డబ్బులకి మాట్లాడింది ఎక్కువే. ఇదే బాగలేదే. ఒక పర్సు ఇచ్చి 2 అంటే కుదరదు. ఇంకేం ఫంక్షన్ ఉంది? ఎందుకు ఏం చేసుకోను? ఆల్రెడీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అన్నారు. ఇది అంటే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడమా అని నేను అడిగాను. మరి అంతే కదా, నేను వాళ్ళు ఆదరించాను. చాలా పొరపాటు ఇది. ఆడియన్స్ మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఇంత గొప్ప సినిమా ఇచ్చాము, బ్లాక్ బస్టర్ ఇచ్చామని వాళ్ళే మనకు థ్యాంక్స్ చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ బాబీయే. సో మంచి సినిమా మాకు ఇవ్వండి రా బాబు, మీరు మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, దాన్ని ఆదరించడం మాకు తెలుసు. మంచి కంటెంట్ ఇచ్చామని వాళ్ళు ఆదరించారండి. ఇలాంటి కంటెంట్ ఇచ్చేందుకు ఈ చిత్రం యూనిట్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి మా థ్యాంక్స్ అంటూ ప్రజలు మనకు చెప్తున్నారు. దానికి మనం శిరస్సు వచ్చి థ్యాంక్ యూ మీ థ్యాంక్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి. మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కరెక్ట్గా చెప్పుకుంటున్నాం. మన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఈ స్థాయికి సినిమా తీసుకొచ్చిన వాళ్ళు, మన వెనకాల పనిచేసినటువంటి కార్మికులు వేగుని చెప్పుకోవాలి. సో ఇలాంటి నిర్మాతలు నాకు దొరికినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ సినిమా గట్టిగట్టి చేసేస్తానేమో, కానీ మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా, కొంచెం గ్యాప్ ఇద్దాం. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. అలా పీటర్ మాస్టర్ చాలా బాగా చేశారు. అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఆ నెంబర్స్ ఎంత బాగా ఇచ్చాడంటే నా బాడీ లాంగ్వేజ్కి కావాల్సిన విధంగా ఇచ్చాడు. ఆ స్టైల్స్ రాబట్టాడు. ఆ వింటేజ్ చిరంజీవి, ఆనాటి చిరంజీవి గుర్తు తెచ్చాడంటే అంతా ఇంత కాదు. ఇందాక మన పిఆర్ కాదు ఇతను మన అనురాగ్ నాకు ఒక వీడియో పంపాడు. వాడు 2 years కూడా ఉన్నా లేదు తెలీదు. వాడు కుర్చీ మీద నిలబడిపోయాడు. వాడు మదర్ గారు పట్టుకున్నారు. వాడు నాదిను తన సాంగ్ వచ్చేస్తుంది, రవితేజ నేను కలిపి ఇలాగంటూ అది చూసుకున్నాడు. పెప్పర్ అని వాడు వస్తుంటే వాడు మళ్ళీ ప్యాన్ చేస్తే వాడు లేదు, ఇలా అనేస్తున్నాడు. వాడు చిన్నవాడు, వాడు చేతులు పెడితే అనేసి నోట్లో విజిలేసేస్తున్నాడు. రవి అనిపించింది బాగా, ఆ ఏజ్ కూడా మనం పట్టి మన జోబులో తోపేసుకున్నాం. వాడు ఎక్కడికి పోరాడు? ఆడికి ఇప్పుడు 2 years 20 years వచ్చేంత వరకు మనది గ్యారంటీ మన లైఫ్. అందుకనే అనురాగ్ మీ ఫ్రెండ్కి చెప్పు, ఆ అబ్బాయిది నాకు వీడియో పొమ్మను, నేను ఇన్స్టాలో రేపెల్లులో పెడతాను దాన్ని. అది బ్రహ్మాండమైన ఉంది. అది వాడు చాలు ఆ రేంజ్లో మనకు వచ్చారంటే అటు చూస్తే దుప్పటి లాగేసుకోవడమే, అంటే ఛాన్స్ ఇవ్వకూడదు యంగ్స్టర్స్కి. అలాగా మన అబ్బాయి ఇలా జరుగుతూనే ఉంటుంది. అబ్బాయి ఇంకా యంగ్గానే ఉంటాం, ఇంకా హుషారుగా ఉంటాము, ఇంకా యంగ్లతో కూడా మనం చేస్తూనే ఉంటాం. బాయ్ థ్యాంక్ యూ సార్.